హుదూద్ ధాటికి విశాఖ అందాలన్నీ నీరుగారిపోయాయి. నిత్యం జనాలతో కిటకిట్లాడే జూ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. జంతువుల్ని జూ అధికారులు సేఫ్ గార్డుల్లో ఉంచినా మరికొన్ని పక్షులను కాపాడలేకపోయామంటున్నారు. మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. ప్రాంతంలోనే అత్యంత మారుమూల ప్రదేశంలో కనబడుతున్న ఈ ప్రాంతం విశాఖలో నడి బొడ్డున ఉన్న జూలో ప్రస్తుతం మనం నడి మధ్యలో ఉన్నాము. ఈ జూలోకి నిత్యం చిన్నపిల్లలు అలాగే జూలోని జంతువుని చూడడానికి ఆసక్తి ఉన్నారు. అనేక మంది వచ్చిండేవారు. కానీ వాళ్ళు చూస్తుంటే ఇక్కడ జూలోని కనీసం ఇక్కడ ఏదో వైరాగ్యం అలముకున్నట్టుగా ఏ ఒక్కరు కనబడలేదు. ఇక చూస్తున్న జూ తాలూకు ప్రదేశాలు చూస్తున్న చుట్టుపక్కల ఎలా ఉందంటే ఇక్కడ ఒక్క మొక్క లేదు. మొక్కలన్నీ కూడా చెట్లు మొక్కలు అన్నీ కూడా పూర్తిగా తుఫానికి విధ్వంసానికి గురై ఇక్కడ కేవలం పొయ్యిలో పెట్టి కాల్చుకునే కర్రలాగా మాత్రమే తయారయ్యాయి. ఇక జూలో కొన్ని కేజీలు చూస్తున్న కేజీలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. పక్షులు ఉన్న కేజీలు కానీ అలాగే పులులు ఉన్న కేజీలు కానీ అన్ని కుప్పకూలిపోయి ఒకటి రెండు చిన్న చిన్న పక్షులు అంటే మాత్రం బతికి బట్టగట్టగలిగే తప్పితే ఇక పెద్ద పెద్ద అన్నింటిని కూడా కొన్నింటిని సేఫ్ గార్డ్ చేసినప్పటికీ కూడా మిగతా వాటిని అయితే జూ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఎక్కడ కేజీలు అక్కడే మిగిలిపోయి కొన్ని పక్షులేవో ఇక్కడ కనబడుతున్నాయి. ఇది జూ అని చెప్పుకోవడానికి మిగిలిన ఆనవాళ్ళకి మాత్రమే ఇవి కనబడుతున్నాయి. ఇక్కడ పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇక ఒక పక్క మరో పక్క చూద్దాం. ఇక రెండో వైపు నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ గతంలో విశాఖ జూని అభివృద్ధి చేయడంలో భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన పక్షులు ఇక్కడ ఉండేవి. కానీ ఇక్కడ ఉన్న పక్షులన్నింటినీ కూడా అత్యంత ఖరీదైనవి లేకపోతే అత్యంత అరుదైనవి కాబట్టి వాటిని కూడా సేఫ్ గార్డ్ చేయడం జరిగింది. ఇక కొండవైపు చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ తెల్లపుల్లులు ఉండేవి. ఇక్కడ తెల్లపుల్లులు ఉంటే వీటిని ముందు తీసుకెళ్లడం జరిగినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా ఏమైనా సరే ఉండిపోయేమో మృగాలు కానీ ఉండిపోయేమో అనే పరిస్థితి ఇక్కడ ఇంకా కనబడుతూనే ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న చెట్లు వృక్ష సంపద అంతా నాశనం అయిపోవడంతో మళ్ళీ జూ తిరిగి తన సొంత అందాలని తీసుకురావాలంటే మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. జూ మొత్తం కూడా ఇదే పరిస్థితి. జూ ఏదైతే ఉందో 200 ఎకరాలలో ఉన్న ఈ జూ మొత్తం కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. జూలోని ఎక్కడ కూడా ఏ ఒక్క జంతువు కానీ పక్షి కానీ కనిపించే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా సరే ఈ జూ తిరిగి మళ్ళీ ఎన్నాళ్ళకి తిరిగి పునర్నిర్మాణం అవుతుందనేది తెలియాల్సి ఉంది. అయితే మరోవైపు ఇంకా పెద్ద పెద్ద జంతువులుగా చెప్పుకున్న ఏనుగులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటి పరిస్థితి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అంతా పాటు జూలో పనిచేస్తున్నాం ఆవుతున్నారు. ఇప్పుడు ఇది ఒకటి మిగిలింది. అలాగే జూలో పనిచేస్తున్నారు. తుఫాన్ వచ్చిన రోజు ఏం చూసారు మీరు? ఏం జరిగింది ఇక్కడ? ఇదేమో మనకి 3 సంవత్సరాల పిల్లప్పుడు దొరికింది సార్. దొరికి ఇప్పుడు ఎంత నేను 4 సంవత్సరాల కుర్రోడు కాబట్టి నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అయింది. ఇన్ని రోజులు అయినా నేను నా చరిత్రలో మాత్రం ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. అయినా ఇంత ఇది జరిగినా కూడా ఏనుగు ఆ దేవుడి దయ వల్ల అంతా సక్రమంగా దానికి ఏం అవ్వకంట బతికినందుకు నేను అంతా సంతోషిస్తున్నాను. దానికి మేత తిండి ఇవన్నీ కొంచెం సక్రమంగా చేసిస్తే మేము దాన్ని శుభ్రంగా చూసుకుంటున్నాం. అంటే పక్షులు మాత్రం ఏది కూడాను మనకి బతికినట్టు ఏవి కనిపించడం లేదు. అంటే స్లాబ్ వేసిన ఇల్లులు మాత్రం అంటే లోపల పెద్ద పుల్లు ఏనుగు రైనం ఇలాంటివన్నీ పెద్ద పెద్ద వీటికి స్లాబ్లు వేసిన ఇవన్నీ అన్ని బతికినే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఈ పక్షులు ఇవన్నీ కొంచెం మొత్తానికి ఇక్కడ జూలో పనిచేస్తున్న సిబ్బంది కానీ ఏనుగుకి సంబంధించిన సిబ్బంది కానీ తమిళనాడు నుంచి వచ్చి ఏనుగుని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు. ఉన్న 2 ఏనుగుల్లో ఒక ఏనుగు గతంలో అనారోగ్యంతో చనిపోతే ఈ ఏనుగు కాస్త తుఫాన్ నుంచి బయటపడినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని మొత్తానికి ఈ ఏనుగునైతే ఇంకా మంచిగా చూసుకొని దీన్ని ఇంకా సపర్యలు చేస్తున్నాం ప్రస్తుతానికి అంటారు. ఇంకా జూ మళ్ళీ తిరిగి ఎప్పుడుకవుతుందంటే ఆ దేవుడికే తెలియాలి తప్ప ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడదని కూడా చెప్తున్నారు. మొత్తానికి విశాఖ జూ కూడా శ్మశానాన్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ హైదరాబాద్ స్టూడియో.